యూట్యూబ్ నుండి మనకు ప్రతి నెల డబ్బులు రావాలంటే వీటికి మనం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేస్తేనే మనకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. లేకుంటే ఒక్క రూపాయి కూడా మనకు రాదు. చాలా మందికి తెలియదు. ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇక నాకు ప్రతి నెల డబ్బులు అవే వస్తాయి అని సైలెంట్ గా కూర్చుంటారు. ఓకేనా? అలా కాదు. ఫస్ట్ మన యూట్యూబ్ అన్నది మానిటైజేషన్ అయి ఉండాలి. తర్వాత ట్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత పిన్ వెరిఫికేషన్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? ఇదంతా ప్రాసెస్ మనం చేస్తేనే మనకు ప్రతి నెల డబ్బులు వస్తాయి. లేకుంటే ఒక్క రూపాయి కూడా మనీ అయితే రాదండి. మీకు అందరు చెప్తున్నా, ఒకవేళ మీ యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అయి ఉంటే మీరు వెంటనే వెళ్ళి బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది యాడ్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఓకేనా? కాబట్టి టైం వేస్ట్ చేయకుండా బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది ఛానల్ కి ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు నేను చేసి మరి చూపిస్తాను. అదే విధంగా మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాల దగ్గర నుంచి మీ బ్యాంకులోకి డబ్బులు వచ్చేంత వరకు టోటల్ గా A to Z ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఈ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఈ వీడియోస్ అన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోస్ అనేది చూస్తే మీరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, టైం వేస్ట్ చేయకుండా ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. వచ్చేయండి. ఫస్ట్ మీరు క్రోమ్ అన్నది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అన్నది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. సైన్ ఇన్ కనిపిస్తుందా? స్టార్టింగ్ సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. మీరు గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ అన్నది ఏ మెయిల్ ఐడితో క్రియేట్ అనేది చేశారో ఆ మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకోండి. తర్వాత కొంచెం టైం తీసుకొని ఇలా అయితే వస్తుంది. మన యూట్యూబ్ వీడియోస్ మీద వచ్చిన ఇన్కమ్ మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తుంటది. ఈ లెఫ్ట్ కు పైన 3 డాట్స్ అని కనిపిస్తున్నాయా, వీటి మీద ప్రెస్ చేయండి. తర్వాత పేమెంట్స్ అన్నది ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ పేమెంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. మన యొక్క గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్లో $10 మనకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ తర్వాతనే బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. $10 మనకు రాకుండా ఇక్కడ మనం ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వలేం. అంటే వీళ్ళకు డాలర్స్ వచ్చేసి 24 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది వచ్చేసింది బ్యాంక్ అకౌంట్ అనేది. హౌ యూ గెట్ ప్యాడ్ అని కనిపిస్తుంది. దాని కిందనే యాడ్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుందా, దాని మీద ప్రెస్ చేయండి. ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని ఇలా వస్తుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి, ఏంటి, ఇక్కడ ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా 1 by 1 మీకు చేసి మరీ చూపిస్తాను. మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా నిదానంగా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఎలాంటి మిస్టేక్ అయినా చేసినా కూడా మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? కాబట్టి నేను 1 by 1 చెప్తాను, మీరు ఫాలో అయితే సరిపోతుంది. వీటన్నిటి గురించి మీకు నేను 1 by 1 ఒకసారి చదివి అయితే వినిపిస్తాను. నెంబర్ 1 వచ్చేసి బెనిఫిషియరీ ఐడి, నెంబర్ 2 నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ అని, నెంబర్ 3 బ్యాంకు నేమ్ అని, నెంబర్ 4 IFSC కోడ్, నెంబర్ 5 షిఫ్ట్ బిగ్, నెంబర్ 6 అకౌంట్ నెంబర్ అని, నెంబర్ 7 రీటైప్ అకౌంట్ నెంబర్. జాగ్రత్తగా వినండి. బెనిఫిషియరీ ఐడి, నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్, బ్యాంకు నేమ్ అని, IFSC కోడ్, షిఫ్ట్ బిగ్, అకౌంట్ నెంబర్, రీటైప్ అకౌంట్ నెంబర్. ఓకే, 1 by 1 మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. బెనిఫిషియరీ ఐడి అని కనిపిస్తుందా, ఇది జస్ట్ వదిలేయండి. ఇక్కడ ఎటువంటి టెక్స్ట్ కానీ మెసేజ్ కానీ అకౌంట్ నెంబర్ కావచ్చు ఏది కూడా రాయకండి. జస్ట్ ఇది నార్మల్ గా వదిలేయండి. తర్వాత ఏముంది, నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది కనిపిస్తుందా, ఇందులో మీ నేమ్ అన్నది ఎంటర్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ లో మీ నేమ్ వచ్చేసి ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇచ్చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క బ్యాంకు పాస్బుక్ ఉంటుందా, దాని మీద మీ ఫుల్ నేమ్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క నేమ్ అన్నది ఎలా ఉందో కనిపిస్తుంది. అంటే మీరు అక్కడ చూసుకుంటూ సేమ్ ఆ బుక్ లో మీ నేమ్ అన్నది ఎలా ఉందో చూసుకుంటూ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాంకు నేమ్ దగ్గర మీరు ఏ బ్యాంకులో అకౌంట్ అనేది ఓపెన్ చేశారో ఆ యొక్క బ్యాంకు నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. వీళ్ళ అకౌంట్ ఓపెన్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంట, SBI అన్నమాట. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇచ్చేస్తున్నా. ఇలా చూసుకొని మీరు కూడా ఇచ్చేయండి. SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇచ్చేస్తున్నా. ఒకవేళ మీరు ఇంకా వేరే బ్యాంక్ అనేది ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ, కెనరా బ్యాంక్ కావచ్చు, లేదంటే బ్యాంక్ ఆఫ్ ఇండియన్ గానీ, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్ కానీ, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఓకే బ్యాంకు, అంటే ఇలా చాలా రకాల బ్యాంక్స్ అనేవి నేమ్తో ఉన్నాయి. కాబట్టి ఇందులో ఫస్ట్ మీరు ఏ బ్యాంకులో అకౌంట్ అనేది ఓపెన్ చేశారో ఆ బ్యాంకు నేమ్ అనేది ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి మన బ్యాంకు బుక్ మీద ఉంటది, చూసుకొని ఇచ్చేయండి. కానీ కొన్ని సార్లు కూడా ఈ కోడ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంటది. ప్రతి 1 year కి ఒకసారి, అంటే ఇలా బ్రాంచ్ ని బట్టి ఉంటది, అంటే బ్యాంకుని బట్టి ఉంటది. ప్రతి 1 year కి ఒకసారి చేంజ్ అవుతూ వస్తుంటది. అంటే బుక్ మీద ఉన్న IFSC కోడ్ వచ్చేసి అది కరెక్టా రాంగా అన్నది చూసుకొని ఇచ్చేయండి. ఒకవేళ మీకు తెలియకుంటే మీ యొక్క బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి.
బ్యాంకులో వెళ్ళేసి ఎవరిని అడిగినా కూడా అక్కడ వాళ్ళు మీకు చెప్తారు. అది ఇందులో ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ షిఫ్ట్ బిగ్ అని కనిపిస్తుంది. షిఫ్ట్ బిగ్ అన్నది కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇవ్వకుంటే అసలు ఇక్కడ ప్రాసెస్ ఇది కూడా తీసుకోదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్ కోడ్ అన్న ఒకటే, షిఫ్ట్ బిగ్ అన్న కూడా ఒక్కటే. మరి షిఫ్ట్ కోడ్ ని ఎవరిని అడగాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. క్రోమ్ అన్నది ఓపెన్ చేయండి. బ్యాక్ అనేది వచ్చేసి ఎస్బీఐకి సంబంధించి షిఫ్ట్ కోడ్ కావాలి అనుకుంటున్నా కాబట్టి నేను గూగుల్కి వెళ్ళి అడుగుతున్నా, ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ అని అడుగుతున్నా. ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ అని నార్మల్గా అడగకుండా మన యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వాలి, బ్యాంకు నేమ్ ఇవ్వాలి, తర్వాత షిఫ్ట్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళ డిస్ట్రిక్ట్ వచ్చేసి కృష్ణా అన్నమాట. కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ అని ఇచ్చిస్తున్నా. ఇలా మీరు చూసుకోవాలి. అంటే మీ బ్యాంక్ అన్నది దేనికి సంబంధించి, మీది ఆంధ్ర బ్యాంకా, కోటక్ మహేంద్ర బ్యాంకా, కెనరా బ్యాంకా, ఐసిఐసిఐ బ్యాంకా, ఇలా రకరకాల బ్రాంచెస్ అనేవి ఉంటాయి కదా. ప్రతి బ్రాంచ్ కి ఒక కోడ్ అనేది ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్రాంచ్ కి సంబంధించి షిఫ్ట్ కోడ్ అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నా. కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ అని ఇచ్చేసి కొంచెం ఇలా కిందికి అయితే రండి. ఇలా కిందికి అనేది వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుందా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ అని కనిపిస్తుంది. ఇది ప్రెస్ చేసిన వెంటనే కొద్దిగా టైం తీసుకొని ఇలా వస్తుంది. షిఫ్ట్ కోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ స్టార్టింగ్ ఉందా షిఫ్ట్ కోడ్ అని, ఇది కాపీ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకొని డైరెక్ట్ గా మీరు బ్యాక్ అనేది వచ్చేసి ఇందులో మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి తీసుకుంటే ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. బట్ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, అసలు ఫెయిల్ అవ్వదు. కానీ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, తీసుకోవడం లేదు. తీసుకోకుంటే మరి ఎలా కనుక్కోవాలి, మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇంకా ఈ యొక్క షిఫ్ట్ కోడ్ అంటే డైరెక్ట్ గా మీ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అనేది ఎక్కడ ఉందో ఆ యొక్క బ్యాంక్ అనేది వెళ్ళండి. వెళ్ళేసి ప్రతి బ్రాంచ్ కి ఒక బ్యాంకు మేనేజర్ అనే వ్యక్తి ఉంటారు. వెళ్ళి అతన్ని మీరు అడగండి, సార్ నేను ఇట్లా కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఇట్లా మనీ వస్తున్నాయి, ఇట్లా ఇక్కడ ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ అనేది అడుగుతుంది, ఇది కావాలి సార్ అని రిక్వెస్ట్ అనేది చేయండి. ఏదో సీరియస్ గా కాకుండా రిక్వెస్ట్ గా అడిగితే కంపల్సరీ మీకు చెప్తాడు. తీసుకొచ్చి ఆ యొక్క కోడ్ అనేది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. క్రోమ్ లోకి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ అంతా కూడా లేట్ ఉంటుంది. డైరెక్ట్ గా మీ బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు చెప్తారు, తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుంటది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేసుకోండి. తర్వాత రీటైప్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుందా, పైన అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేసారు కదా, అదే అకౌంట్ నెంబర్ సేమ్ మళ్ళీ రీటైప్ అకౌంట్ నెంబర్ దగ్గర సేమ్ అయితే ఇవ్వండి. అలాగే ఇవన్నీ కూడా చూసుకోండి, నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్, బ్యాంకు నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, షిఫ్ట్ బిగ్, అకౌంట్ నెంబర్, రీటైప్ అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చు. టోటల్ గా ఇవన్నీ కూడా కరెక్ట్ అనేది ఇచ్చారా లేదా, అంటే ఏమన్నా మిస్టేక్ అనేది చేశారా అనేది 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని ఇలా కొంచెం కిందికి అయితే రండి. సేవ్ అని కనిపిస్తుందా, ఈ సేవ్ అన్నది క్లిక్ చేసుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకుని అయితే బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయితే అవుతుంది. మనకు కనిపిస్తుంది మన యొక్క అకౌంట్ నెంబర్ కూడా ఇందులో కనిపిస్తుంటది. గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనం సింపుల్ గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంతేగా మనం డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళడమే. చేసుకుంటూ వెళ్తే మన యొక్క గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో $100 మనకు ఎప్పుడైతే వస్తాయో, వచ్చిన వెంటనే ప్రతి నెల 21 నుంచి 26 మధ్యలో డైరెక్ట్ గా మన బ్యాంకులో డబ్బులు అయితే యాడ్ అవుతాయి. ఓకే, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ మనం ఇలా మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్ అప్లై చేసే దగ్గర నుంచి మీ బ్యాంకులోకి డబ్బులు వచ్చేంత వరకు టోటల్ గా A to Z ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పిన అనుకుంటున్నా. ఇక నుండి మన యూట్యూబ్ లో ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. See you next video.